హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీ రాజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 44. ఇక స్టోరీలోకి వెళ్తాయి. సడన్గా జరిగిన ముద్దుకి ఆద్య కళ్ళు పెద్దవి చేసి జై వైపు చూస్తూ ఉంటే ఆత్రం ఆగని జై మాత్రం దొరికిందే ఛాన్స్ అన్నట్టు చిన్నపిల్లాడు చాక్లెట్ తిన్నట్టు ఆద్య లిప్స్ను వదలకుండా లీక్ చేయడం చూసిన ఆద్య కోపంగా జైను నెట్టడం, జై వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చి ఫెవికాల్లా ఆద్య లిప్స్ను జుర్రేస్తున్నాడు. అని అరుస్తూ పెదాలు బిగబట్టి జైను కోపంగా దూరంగా నెట్టగానే జై వెళ్ళి కుషన్లో పడి ఆద్యాను చూసి నవ్వుకుంటూ కళ్ళెగరేస్తాడు. యూ పాగల్, ఏంట్రా నీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు? నేనేమైనా డాల్ అనుకుంటున్నావా అంటూ మండుతున్న లిప్స్ను వైపు మిర్రర్లో చూసుకొని కోపంగా జై జుట్టు పట్టుకొని లాగుతూ కొడుతుంది. ఏ కోతి ఆగవి, జుట్టొద్దులు బాగా నొప్పిగా ఉంది అంటూ ఆద్య రెండు చేతులను తన ఒక్క చేత్తో పట్టుకొని మరో చేత్తో ఆద్య మెడ వెనక పట్టుకొని తన మీదకి లాక్కున్న తర్వాత తన ఊపిరికి ఆద్య ఊపిరి తగిలేంత దగ్గరగా ఉన్న ఆద్య వైపు మైమర్చి చూస్తూ ఉంటాడు. నువ్వంటే నాకు ఎంత కోపం ఉన్నా నీ బ్యూటీకి మాత్రం నేను అట్రాక్ట్ అయిపోయాను అంటే నువ్వు నమ్ముతావా? యూనో, నాకెవరినైనా అమ్మాయి హిప్ పట్టుకొని కిస్ చేస్తేనే ఫీలింగ్స్ వస్తాయి, బట్ నీ ఊపిరి తగిలిన నా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఆంటీ అంకుల్ బ్యూటీ మొత్తం వచ్చేసిందే నీకు అని సైడ్ స్మైల్తో చెప్తూ, నీలో నాకు బాగా నచ్చేది ఇదిగో ఈ చిన్న పెదవి మీద ఉన్న ఆ బుజ్జి పుట్టుమచ్చ, ఇది కనిపించి నన్ను బాగా ప్రొవైడ్ చేస్తుంది, అందుకే నాకే తెలియకుండా ఇలా కిస్ చేస్తూ ఉంటా అంటూ మళ్ళీ ఆద్య పెదవిని తన నాలుగుతో లీక్ చేస్తూ పుట్టుమచ్చ మీద తన రెడ్ లిప్స్ను అలాగే ఉంచేస్తాడు. ఆద్య అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చినట్టు తన వంటిని వీడని షవర్ జెల్ స్మెల్ను గుండెల నిండా పీలుస్తూ మరోసారి ఆద్య లిప్స్ను వదలకుండా కిస్ చేసి ఆద్యకి ఊపిరి అందని టైంకి తనను వదిలి దూరం జరిగి ఏమీ తెలియనట్టు నిల్చుకుంటాడు. ఆద్య లోయర్ లిప్కి బ్లడ్ రావడం చూసిన జై నవ్వుకుంటూ తన రూమ్లో ఉన్న వెట్ వైప్స్ తీసుకొని క్లీన్ చేయిపోతాడు. అది చూసిన ఆద్య కోపంగా జై చేతిలో నుండి వాటిని లాక్కొని, యూ హ్యావ్ టు పే ఫర్ దిస్, ఇంతకింత నీ మీద రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు ఆద్యానే కాదు అని ఎర్రటి కళ్ళతో జై వైపు చూస్తూ ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. దీనికి రివెంజ్ తీర్చుకోవడం కూడా వచ్చా అని ఆద్య ఛాలెంజ్కి నవ్వుకొని, లేకపోతే హాస్పిటల్లో నన్నే ఇన్సల్ట్ చేస్తావా? ఇప్పుడే కాదే, వస్తావుగా విలేజ్కి, అక్కడ నీతో నరకం స్పెల్లింగ్ రాయిస్తాను అని సైడ్ స్మైల్తో చెప్తూ ఆద్య ఫ్రేగ్రెన్స్ని ఫీల్ అవుతూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్న ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకోవడానికి యోగా చేయడానికి వెళ్తాడు. నాన్ స్టిఫెలో, వీడికి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. హాస్పిటల్ ఏమో ఆ డాక్టర్ పాప వీడి గురించి అంత గొప్పగా చెప్పింది, కానీ చేసే పనులు మాత్రం ఇంత చండాలంగా ఉంటాయి. ఇంకోసారి నా ముందు ఎవరైనా వాడిని పొగడాలి, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అని పళ్ళు నూరుతూ వెట్ వైప్స్తో బ్లడ్ రాకుండా నీట్గా క్లీన్ చేసుకొని అటుగా వెళ్తూ ఉన్న మేడ్తో మాయా రూమ్ అడిగి కన్ఫర్మ్ చేసుకొని అటుగా వెళ్తుంది. ఆద్యను అక్కడ చూసిన ఆనంద్ హ్యాపీగా ఫీల్ అవుతూ, అరే తను ఆద్య కదా, రుద్ర సిస్టర్, తనేంటి ఇక్కడ? ముందు ఈ విషయాన్ని రుద్రకి చెప్పాలి అనుకుంటూ రుద్ర రూమ్ వైపు పరిగెడతాడు. రుద్ర అంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చుకొని రెడీ అవుతూ ఉన్న రుద్రాని చూసి, ఎక్కడికి రెడీ అవుతున్నావు? నీకు గుడ్ న్యూస్ చెప్పనా? అది వింటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. అవన్నీ తీరిగ్గా మళ్ళీ మాట్లాడుకుందాం, కానీ అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి, కానీ పద డిన్నర్ టైంకి వచ్చేద్దాం. అసలే నాకు ఇప్పుడెప్పుడా మమ్మీ వాళ్ళని చూద్దామా అని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అదే రుద్ర, నేను కూడా నీతో చెప్పడానికి వచ్చాను. ఇందాక ఇక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? నీ చెల్లిరా అంటూ ఆనంద్ చాలా సంతోషంగా చెప్పగానే మిర్రర్లో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటున్న రుద్ర షాక్ అవుతూ, వాట్, నిజమా? ఎప్పుడు, ఎక్కడ? పద వెళ్ళి చూద్దామంటూ ఆనంద్ చేపట్టుకొని తన రూమ్ నుండి బయటకు వచ్చి చూడగా అక్కడ ఆ ఫ్లోర్ మొత్తం సర్చ్ చేసిన ఆద్య ఎక్కడా కనిపించదు. రే, ఎక్కడ్రా? ఆద్యని చూశానన్నావు కదా, ఎక్కడ కనిపించడం లేదేంటి? నువ్వు సరిగ్గా చూసావా? తను ఆద్యానే కదా, లేదా మాయాను వెనక నుండి చూసి ఆద్య అనుకున్నావా? డూ యూ థింక్ ఐఎమ్ బ్లైండ్ ఆర్ వాట్? నేను సరిగ్గా చూసా, తను నీ సిస్టర్ ఆద్యానే. నువ్వే అన్నావుగా మీ ఫ్యామిలీకి జై ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉందని, సో అందుకే ఇక్కడికి వచ్చుంటుంది. నువ్వు టెన్షన్ అవ్వకు, జై లేదా మాయాను మీట్ అవ్వడానికి వచ్చింది. నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వాంటెడ్గా వెళ్ళి చూస్తే లేనిపోని డౌట్ మనమే క్రియేట్ చేసినట్టు ఉంటుంది. వి విల్ డూ వన్ థింగ్, తను ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళాలంటే హాల్లోకి రావాలి కదా, సో మనం కింద వెయిట్ చేద్దాం. సూపర్ రా, గుడ్ ఐడియా, పద అంటూ రుద్ర ఆనంద్ హాల్లోకి వెళ్ళి కూర్చొని ఆద్య ఎప్పుడు కిందకు వస్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చుంటారు. డోర్ నాక్ చేస్తున్న సౌండ్కి డ్రెస్సెస్ అన్ని బెడ్ మీద పడేసి ఏది వేసుకుందామని ఆలోచిస్తూ ఉన్న మాయా ఆ సౌండ్ విని వదిన వచ్చింది అని నవ్వుతూ వెళ్ళి ఆద్యను హక్ చేసుకొని, కమ్ వదిన, నీకోసమే చూస్తున్నారా అంటూ లోపలికి తీసుకొని వచ్చి డోర్ లాక్ చేస్తుంది.
వాట్ వదినా, ఇంత లేట్గా నా వచ్చేది? సరే చెప్పు, ఈ బ్రౌన్ కలర్ డ్రెస్ బాగుందా, చాక్లెట్ కలర్ డ్రెస్ బాగుందా అంటూ రెండు తన వంటి మీద వేసుకొని చూపిస్తూ అడుగుతుంది. ఈ రెండు కాదు, ఈ లావిష్ కలర్ ఫ్రాక్ బాగుంది, ట్రై చేయి అని మాయాకి చెప్పగానే దాన్ని ట్రై చేసిన మాయా, వావ్ వదినా, నీ టేస్ట్ సూపర్, నాకు భలే సెట్ అయింది అని మిర్రర్లో చూసుకొని నవ్వుతూ చెప్తూ ఆద్య లిప్స్ వైపు చూసి, అయ్యో వాట్ హ్యాపెన్ వదినా, నీ లిప్స్ ఏంటి అలా అయ్యాయి అని లైట్గా బ్లడ్ స్ట్రైన్స్ను చూసి కంగారుగా అడుగుతుంది. ఏం అవ్వలేదు లేరా, ఒక కుక్క కొరికింది అంటూ మాయా తన వైపే డౌట్గా చూడడం చూసి నవ్వుతూ కవర్ చేస్తుంది. ఏంటి, కుక్క కొరికిందా? ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం పదవదినా, ముందు నువ్వు ఇంజెక్షన్ చేయించుకోవాలి ఇన్ఫెక్షన్ అవ్వకుండా. దీనికి ఇంజెక్షన్ కాదు మాయా చేయాల్సింది, ఆ కుక్కను లాగి పెట్టి కొట్టాలి. మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని. సో అది నేను త్వరలోనే చేస్తాను. దాని గురించి నువ్వు వరీ అవ్వకుండా ఫాస్ట్గా రెడీ అవ్వు అని మాయాను తొందరపెట్టి తను రెడీ అయ్యాక ఇద్దరు కలిసి కిందకి వెళ్తారు. వీళ్ళ ముందు నడుస్తూ కిందకి దిగుతూ జైను చూసిన మాయాకి బుర్రలో ఏదో ఐడియా రాగానే నాలుక బయట పెట్టుకొని నవ్వుతూ కావాలని ఆద్య దిగుతూ ఉండగా తన కాలు అడ్డు పెడుతుంది. జైను తిట్టుకుంటూ స్టెప్స్ దిగుతూ ఉన్న ఆద్య వెంటనే స్లిప్ అయి జై మీద పడ్డంతో తనను బ్యాలెన్స్ చేయలేక జై కింద పడిపోతాడు. అలా ఇద్దరు దొర్లుకుంటూ కింద వరకు వెళ్ళి హాల్లో ఉన్న ఆఖరి మెట్టి దగ్గర ఆగుతారు. నేల మీద జై, తన మీద ఆద్య. వాళ్ళని అలా చూసిన రుద్ర ఆనంద్ ఒకరినొకరు చూసుకొని పైకి లేచి ఫాస్ట్గా వీళ్ళ ముందుకి నడుస్తారు. చచ్చాన్రా బాబోయ్ అని అరుస్తూ, ఏయ్ కళ్ళేమన్నా కాకినాడలో పెట్టి నడుస్తున్నావా? ఎప్పుడు చూసినా వచ్చి నా మీద పడతావేంటి? నిన్ను సేవ్ చేయడమే నాకు డ్యూటీ అయిపోయింది. నువ్వేమన్నా తక్కువ? నువ్వు చూసి నడవచ్చు కదా, నేనేదో కావాలని వచ్చి పడ్డట్టు వాగకు. కాలు స్లిప్ అయి పడ్డాను, అయినా నీ మీద కావాలని పడ్డానికి నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా? ఓహో, అయితే నీకు మహేష్ బాబు మీద పడాలని ఉందన్నమాట. ఈ విషయం నమ్రతకి తెలిస్తే కత్తి తీసుకొని వచ్చి నీ కడుపులో దించుతుంది, జాగ్రత్త. కావాలని నన్ను రెచ్చగొడుతున్నావు కదా, నిన్ను చంపేస్తాన్రా అంటూ గట్టిగా జై గొంతు పట్టుకోబోతున్న ఆద్యాను చూసిన మాయ, అయ్యో వదినా ప్లీజ్ ఆపు, ముందు నువ్వు పైకిలే, అయినా మీరు నిల్చుకొని కూడా గొడవ పడవచ్చు. లేదా మీకు ఇలాగే కంఫర్ట్గా ఉంది అంటే చెప్పండి, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అని నవ్వాపుకుంటూ చెప్తుంది మాయ. మాయా మాట విన్న ఇద్దరు ఒకరినొకరు చూసుకుని కంగారుగా లేచి నిల్చుకోవాలి అనుకున్న ఆద్య మళ్ళీ స్లిప్ అయి జైకి అతుక్కుపోతుంది. బియ్యం బస్తాల పదే పదే మీద పడుకో, నిన్ను మోయడానికి నేను మనిషిని, బర్రెను కాదు అంటూ జై ఆద్య పక్కకు దొర్లించి తనే పైకి లేచి నిల్చుకుంటాడు. సచ్చినోడా, అమ్మ నా నడుము అంటూ మాయా చేయి పట్టుకుని పైకి లేచిన ఆద్య తన నడుమును అటు ఇటు తిప్పుతూ లెఫ్ట్ సైడ్ చూసిన తనకి కొత్తగా కనిపిస్తున్న ఇద్దరిని చూసి టక్కున స్ట్రైట్గా నిల్చుకొని, మాయా ఎవరు వీళ్ళు అంటూ రుద్ర వైపు చూస్తూ అడుగుతుంది. అన్నయ్య బిజినెస్ పార్ట్నర్స్ వదిన. పేరు, అవును పేరు అడగడం మర్చిపోయానే. అన్నయ్య వీళ్ళ నేమ్స్ ఏంటి అంటూ జై వైపు చూస్తూ అడుగుతుంది. జై నేమ్ చెప్పేలోగా హాయ్ ఐఎమ్ ఆర్యన్ అంటూ రుద్ర తనను ఆర్యన్గా పరిచయం చేసుకుంటూ ఆనంద్ను మాత్రం ఆనంద్గానే పరిచయం చేస్తాడు. హాయ్ అంటూ ఆద్య రుద్ర వైపు చూడగానే తన నేమ్ చెప్పి పరిచయం చేసుకొని పదమాయ వెళ్దాం అంటూ మీట్ యూ లేటర్ అని రుద్ర వైపు చూడగానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళగానే రుద్ర ఎందుకు నీ ఒరిజినల్ నేమ్ చెప్పకుండా ఫేక్ నేమ్తో పరిచయం చేసుకున్నావు అంటూ డౌట్గా అడుగుతాడు. స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమీ లేదు జై, నా గురించి ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నాను. నాకు నా ప్రైవసీ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేదు అంతే అని జైకి డౌట్ రాకుండా క్యాజువల్గా ఆన్సర్ ఇచ్చిన జైలో ఇది ఏదో తెలియని డౌట్ స్టార్ట్ అయినా దాన్ని టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తానని రుద్ర ఆన్సర్కి నమ్మినట్టే యాక్ట్ చేస్తాడు. రుద్ర జై వైపు చూస్తూ, జై నిన్నో విషయం అడగనా? ఏంటి వీడు రాగానే నా పర్సనల్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని ఫీల్ అవ్వకపోతే ఆన్సర్ ఇవ్వు. నీకు ఆద్య అంటే ఇష్టమా? రుద్ర క్వశ్చన్కి జై కళ్ళ ముందు ఆద్య రూపం అండ్ తనతో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన కిస్సెస్ గుర్తురాగానే యా ఇష్టమే రుద్ర. దేనికలా అడిగావు? నథింగ్, ఎందుకో అనిపించింది అంటున్న రుద్రాను చూసి, హో ఓకే మీరు రెస్ట్ తీసుకోండి, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉంది, డిన్నర్లో మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని జై నాన్సీని చూడడానికి హాస్పిటల్కి వెళ్తే కార్లో బైక్ కొనడానికి రుద్ర ఆనంద్ షోరూమ్ వైపు బయటకు వెళ్తారు. షాపింగ్ కోసం మాల్కి వెళ్ళిన ముగ్గురు ఫుల్గా షాపింగ్ చేస్తూ నచ్చిన ఫుడ్ని తింటూ నైట్ వరకు బయటే ఎంజాయ్ చేసి ఎవరి ఇంటికి వాళ్ళు రిటర్న్ అవుతారు. బయటే డిన్నర్ చేయడంతో ముగ్గురు ఎవరి హౌస్కి వాళ్ళు వెళ్ళి మరోసారి డ్రెస్సెస్ అన్ని ట్రయల్ చేసి హ్యాపీగా బెడ్ ఎక్కేస్తారు. ఇలా మరో 4 రోజులు అందరికీ ఫుల్ బిజీగా క్షణం కూడా తీరిక లేకుండా గడుస్తాయి. జై రుద్రాకి ఆఫీస్ ప్రాజెక్ట్ అంటూ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం, మిడ్ నైట్ రావడంతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కూడా టైం కుదరదు.
రుద్ర అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా తన పేరెంట్స్ని చూసుకుంటూ మరోవైపు ఎంత లేట్ అయినా నిద్రపోతున్న మాయాను ఓసారి చూసి కానీ నిద్రపోడు రుద్ర. నెక్స్ట్ డేని అందరూ విలేజ్కి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 10 days అన్ని టెన్షన్స్ వదిలేసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ నైట్నే అందరూ ఆద్య విల్లాకి స్టార్ట్ అవుతారు. రుద్ర ఆనంద్ కూడా అమర్జయ్ బలవంతంగా ఒప్పించడంతో వీళ్ళు కూడా అందరితో పాటు లగేజ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతారు. అందరినీ నవ్వుతూ ఇంట్లోకి వెల్కమ్ చేస్తూ ఉన్న మహదీర్కి ఆఖరుగా ఇంట్లోకి వస్తూ ఉన్న రుద్రాని చూసి ఈ అబ్బాయి అంటూ వినయ్ వర్మ వైపు క్వశ్చన్ మార్క్తో చూస్తాడు. జై బిజినెస్ పార్ట్నర్ అంటూ వినయ్ పరిచయం చేయగానే రుద్ర అప్పటికే తన కన్న తండ్రిని ఇన్ని ఇయర్స్ తర్వాత డైరెక్ట్గా అది కూడా ఇంత దగ్గరగా చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరగడంతో పాటు హార్ట్ బీట్ కూడా చాలా ఫాస్ట్గా రైజ్ అవుతూ ఉంటుంది. నేనే డాడ్ని రుద్ర అని నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అరిచి చెప్పాలి అనుకున్నా చెప్పలేని సిచ్యువేషన్కి తనలో తానే ఒక అగ్నిపర్వతాన్ని మోస్తూ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని మహదీర్ కాళ్ళకి పక్కనే ఉన్న శైలు కాళ్ళకి నమస్కారం చేస్తూ బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. మహదీర్ వాళ్ళకి కూడా రుద్రాని చూడగానే తెలియని హ్యాపీనెస్, దూరమైంది దొరికింది అన్న సంతృప్తి వాళ్ళ మొహాలలో క్లియర్గా కనిపిస్తూ తెలియని హాయినిస్తుంది. అది ఎందుకో వాళ్ళకి కూడా అర్థం కావడం లేదు. అలా అందరి ముచ్చట్లతో డిన్నర్ టైం కూడా అవ్వడంతో కుక్ చేసిన స్పెషల్ డిషెస్తో డైనింగ్ టేబుల్ మొత్తం ఫుల్గా చేస్తుంది శైలుని అందరికీ తనే స్వయంగా వడ్డిస్తూ ఉంటుంది. గాడిదలా కూర్చొని తినడానికి రెడీ అయిన రేణుకాను వినయ్ కళ్ళతోనే కంట్రోల్ చేయడంతో చీ నా బ్రతుకు, ప్రశాంతంగా కూర్చొని తినడానికి కూడా లేదు అని తిట్టుకుంటూ పైకి లేచి నవ్వు నటిస్తూ తను కూడా సర్వ్ చేయడానికి మొదలు పెడుతుంది. అయ్యో మీరు కూర్చోండి వదినా, నేను వడ్డిస్తున్నాను కదా, మళ్ళీ మీరెందుకు లేవడం? పర్లేదు శైలు, మన ఇంట్లో మనకి మొహమాటం ఎందుకు, అందరూ తిన్నాక మనం తిందాం అని ఫేక్ స్మైల్తో చెప్పి అందరికీ ఇద్దరు అడిగి మరీ వడ్డిస్తూ ఉంటారు. అందరి నవ్వుల మధ్య ఎంతో సంతోషంగా డిన్నర్ చేస్తూ ఉన్న మాయాకి ఈ క్షణం ఇలా ఆగిపోతే చాలు అనేంత బాగా నవ్వుతూ ఉంటుంది. పరాయి వాళ్ళు ఎవరూ లేకుండా అందరూ తనకు నచ్చిన అండ్ ఇష్టమైన వాళ్ళతో ఇలా జోక్స్ వేసుకొని నవ్వుతూ డిన్నర్ చేయడం తనకి బాగా నచ్చింది. హర్ష తన పక్కన లేడు అన్న పెయిన్ తప్ప అన్ని సంతోషాలు తన దగ్గరే ఉన్నాయి అనిపిస్తూ ఉంటే మాయాకి ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటే వాటిని తుడుచుకుంటూ సడన్గా ఏదో గుర్తొచ్చిన దానిలాగా మొబైల్ తీసుకొని పక్కకు వచ్చి ఎవరికో కాల్ చేస్తుంది. మాయా అంత సీక్రెట్గా పక్కకి వచ్చి కాల్ చేసింది ఎవరికి? రుద్ర ఆద్య జైలను కలపబోతాడా, లేక జై గురించి తెలిసి ఆద్య కోసం వేరే వ్యక్తిని తీసుకొని వస్తాడా? మాయాకి తన ప్రేమ గురించి రుద్ర ఎప్పుడు రివీల్ చేయబోతున్నాడు? ఈ ప్రయాణంలో అమర్ మాన్యాల జీవితం ఎలా మలుపు తిరగబోతుంది? ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా బ్రోకెన్ హార్ట్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అందరూ అందాల రాక్షసి సీజన్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు కదా, మండే నుంచి స్టార్ట్ చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.